అందరికీ నా కృతజ్ఞ భావాలు. అందరిలో నేనున్నాను. నాలో మీ అందరూ ఉన్నారు. పరమాత్ముడి ద్వారాగా మనందరం మంచే జరుగుతుంది మనందరికీ. మా అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను. ఎంతో ప్రేమగా పెంచుకొని ఒక్కొక్క తల్లిదండ్రులు పెంచుకుంటారు. ఒక ఊరిలో ఒక సాధు పురాణం చదువుతున్నాడు. ఆ పురాణం పూర్తి అవ్వకుంటే ఆ అబ్బాయి ఇంటికి రోజు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఆ సాధు వేరే ఒకరికి అడిగాడు. లేక ఒకే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లలు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉండలేరని ఆ వేరే ఒక వ్యక్తి చెప్పాడు. మరునాడు ఆ అబ్బాయి వస్తే ఆ సాధు పిలిచి అడిగాడు, ఏమి నాన్న నువ్వు ప్రతిరోజు కథ పూర్తి అవ్వకుండా వెళ్ళిపోతున్నావు, దానికి పరిష్కారం ఏమిటి నాకు తెలవాలి, నాకు తెలియజేయని చెప్పాడు. మహారాజా స్వామిగారు, లేక నేను మా తల్లిదండ్రులకు ఒకే ఒక్కడును నాకు కన్నారు. నేను ఒక 10 నిమిషాలు లేకపోతే మా అమ్మ నాన్న ఉండలేరు. అందుకోసమే నేను వేగం వెళ్ళిపోవాలని కథ సగంలో నేను వెళ్ళిపోతున్నాను అని సాధుకు చెప్పాడు. నాన్నా, మీ అమ్మా నాన్న నీ మీద ఎంత ప్రేమో నీకు తెలుసుకోవడానికి ఒకరోజు మీ ఇంట్లో భోజనం చేస్తానని మీ అమ్మ నాన్నకు చెప్పు. నేను వస్తాను. భోజనం చేసే ఇంటికొచ్చి కాలు కడిగే సమయంలో నేను ఒక మాత్ర ఇస్తాను. ఆ మాత్ర వేసుకో. నేను భోజనం చేసినంత వరకు ఆ మాత్ర పనిచేస్తుంది. ఆ తర్వాత నీవు మూర్ఛైపోయి పడుకుంటావు. మీ అమ్మా నాన్న నీ మీద ఎంత ప్రేమ నిన్ను తెలుసుకోవడానికని ఆ మాట చెప్పాడు సాధు అబ్బాయితో. సరే స్వామిగారు, అంతకన్నా మోక్షం మాకు ఎక్కడా? మీలాంటి సాధులు మా ఇంట్లో భోజనం చేస్తే మాకెంతో మంచిదని తల్లిదండ్రులకు చెప్పి భోజనంకి ఏర్పాటు చేశాడు. సాధు వచ్చే సమయంలో సాధు చెప్పిన విషయం మాత్రం నోట్లో వేసి మింగాడు. సాధు భుజించాడు. సాధు భుజించిన తర్వాత చెయ్యి కడగగానే అబ్బాయి మూర్ఛపోయి పడిపోయాడు. నేను చెప్పినవన్నీ సాధు చెప్పినవన్నీ అబ్బాయికి వింటాడు. అబ్బాయి పడిపోగానే సాధు కడిగాడు. మీదేదో లోభం ఉన్నది నాకు భిక్ష పెట్టడం, ఆ లోభానికి ప్రాణం పోయింది. ఈ ప్రాణం బ్రతకాలంటే మీ ఇద్దరు ప్రాణంలో ఎవరో ఒక ప్రాణం ఇవ్వాలని సాధు చెప్పాడు తల్లిదండ్రులకి. 1 గంట 2 గంటలు ఆలోచిస్తున్నారు. ఏమమ్మా, మీ అబ్బాయి లేకపోతే మీరు ఉండలేరు కదా, మీ అబ్బాయి ఇప్పుడు లేడు, మరి మీరు కూడా చచ్చిపోతారా? మరి ఎందుకు ఒక ప్రాణం ఇవ్వండి, తల్లి కడిగితే కన్న తల్లి, నేను ఇవ్వను, కాదంటే మరొక అబ్బాయికి ఎక్కడో పెంచుకుంటాం కానీ నేను బ్రతుకుతానని ఆ తల్లి చెప్పింది. ఆ తండ్రి అడిగాడు, ఏమి నాన్న, మీ అబ్బాయి బ్రతకడానికి నీకు ఇష్టం లేదా? నీ ప్రాణం ఇస్తే మీ అబ్బాయి ప్రాణం పోస్తాను అని సాధు అడిగాడు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నదో ఆ సాధు తెలిపించాడు అబ్బాయికి. అబ్బాయి ముఖం మీద నీళ్లు చల్లి లెగిచాడు. నాన్న, నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమ నీ మీద ఉన్నారో నీకు అర్థం ఇప్పటికైనా అయ్యిందే? ఇది నా ప్రేమ. ఆ అబ్బాయి లెగిచాడు. ఈ సర్వము నాకు అవసరం లేదు, ఈ తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, నీ గురువు నీ పాదాలే నాకు కావాలి, ఆ పాదశరణకు నీ సేవకుడిగా ఉంటాని తన ఆశ్రయానికి వెళ్ళిపోయి చక్కగా హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరిహరిని ప్రార్థనతో హరినామస్మరమే చేసుకొని దైవానికి నమ్ముకొని ఆ పరమేశ్వర ప్రార్థనతో తప్పకుండా దేవుడు అనుకొని ఉన్నాడు. అటువంటి ప్రేమ ఏ తల్లిదండ్రులకి ఉండకూడదు. అది అందరము తెలుసుకోవాలి. మీ పరమానంద విష్ణుమూర్తి స్వామి.